హాయ్ అండి. ఈరోజు మనం ఫ్రాక్ కటింగ్ చూద్దాము. ఫస్ట్గా బాడీ కోసం మనం లైనింగ్ తీసుకోవాలి. ఇది అనేది వెనక పార్టు, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు రెండు ఒకేసారి వస్తాయి అన్నమాట. ఈ విధంగా 4 మడతలు వేసుకొని క్లోజ్ సైడ్ అటు సైడ్ పెట్టి ఓపెన్ సైడ్ మన కళ్ళు ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 30 అండి. 30కి 4 ఇంచీలు ఖర్చులు కలపాలి. 34ని 4 భాగాలు చేయాలన్నమాట. వచ్చిన భాగాన్ని చెస్ట్ లూజ్గా పెట్టుకుంటాము మనం. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 అది. తర్వాత షోల్డర్ వచ్చేసి 14 ఇంచీలు. 14 ఇంచుల్లో సగము, మొత్తం షోల్డర్లో నుంచి సగం చేసి ఇక్కడ పెట్టాలి. మనం చంకదింపు కూడా సేమ్ సగం, 14లో సగం 7 ఇంచీలు. షోల్డర్ ఎంత పెట్టామో చంకదింపు కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. చెస్ట్ వచ్చేసి 30కి 4 ఖర్చులు కలిపాం కదండి. ఆ 34 4 భాగాలు చేసుకొని చెస్ట్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. 8.5. కింద పొడవు వచ్చేసి 15కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత చూడండి, ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టామో చంకదింపు పొడవు అంతే పెట్టాము. చెస్ట్ 8.5. కింద నడుము కూడా సేమ్ పెట్టేసాము అనమాట. ఎందుకంటే కింద వైపు టక్స్లు పెడతాం కదా, టక్స్లు కుడతాం కదా, అప్పుడు మనకి 1 ఇంచ్ అనేది తగ్గుతుంది. చూడండి, అప్పుడు నడుము అనేది సరిపోతుంది అనమాట. తర్వాత చంక రౌండ్ ఈ విధంగా గీసుకోవాలి. కింద వైపు వచ్చేసి కోపుగా రాకుండా ఇట్లా ఒక అరంగుళం పైకి ఇట్లా కట్ చేయాలన్నమాట. స్ట్రైట్గా గీసేసి నడుము వైపుకే ఒక అరంగుళం వచ్చేటట్లా అట్లా గీసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వస్తాయన్నమాట. ఇందులో మధ్యలో టక్స్ల కోసం ఒక కటింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఖర్చులకి కటింగ్ పెట్టుకోవాలి. అంతేనండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ ఎక్స్ట్రా అనేది తీసేయాలి. ఎక్స్ట్రా వేస్ట్కి మనం ఒక గీత కొట్టేసి ఒక లైన్ డ్రా చేసి తర్వాత ఖర్చు కోసం, చెయ్యి ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేయాలి. చెయ్యి పొడవు వచ్చేసి మొత్తం 10 ఇంచెస్ అండి. 10కి ఒక హాఫ్ కలిపి 10.5 గీసుకున్నాము. ఎందుకంటే కింద ఖర్చు పెట్టాం కదా మనం, పై ఖర్చుకి 1/2 ఇంచ్ అనమాట. కింద లూజ్ వచ్చేసి 4.5 ఖర్చు. చూడండి, ఇక్కడ 4.5 ఖర్చు. పైన మనం బాడీ కొలతలు తీసుకున్నప్పుడు పైన చంక లూజ్ తెలియదు కదండి. ఆ విధంగా కింద చెయ్యి లూజ్ ఎంత వచ్చిందో దానికి 1.5 కలుపుకొని ఈ విధంగా గీసుకుంటే చంక లూజ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఈ విధంగా 1 ఇంచ్ స్ట్రైట్గా గీసి తర్వాత క్రాస్గా చంక దాకా ఇట్లా గీసుకోవాలన్నమాట. అంతేనండి. తర్వాత వేస్ట్ తీసేసి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. అంతేనండి. ఇక్కడ టక్స్ ఒకటి పెట్టేసి మధ్యలో టక్స్ ఒకటి పెట్టేసి ఇట్లా ఓపెన్ చేసి క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకున్న వైపు మనం ఒక గుర్తు పెట్టుకోవాలి. తర్వాత మనం బాడీకి తీసుకున్న క్లాత్ని, మెయిన్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఈ నెక్స్ కోసం మనం అన్ని బకరం కట్ చేస్తామండి. బకరం కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్ బాడీ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక అరంగుళం గ్యాప్ ఉంచుకొని. అంతేనండి. తర్వాత వచ్చేసి మనం స్పేర్ సిల్క్ శారీ తీసుకున్నాను చెప్పాను కదా, ఈ విధంగా స్పేర్ సిల్క్ని 4 భాగాలు 4 మడతల మీద వేసుకొని ఈ విధంగా క్రాస్గా మీరు కింద కూర్చొని ఈ విధంగా చేయండి అనమాట. మన నడుము లూజు ఎంత ఉందో దాన్ని మనం 4 భాగాలు చేసి అక్కడ పెట్టాం కదా, ఇక్కడ నడుము దగ్గర అసలు ఎంత ఉందో చూసుకోండి. అసలు ఎంత ఉందో చూసుకొని టక్స్ల కోసం 1 ఇంచ్ పోతుంది కదా, ఆ 1 ఇంచ్ తీసేసి వచ్చిన దాన్ని ఇంకొక భాగం చేసేసి అక్కడ పెట్టాలన్నమాట. చూడండి, చూడండి, మనం చెస్ట్ నడుము వచ్చేసి పైన మనం 8.5 పెట్టాం కదా, అదే నడుము అనుకోండి 8.5లో 1 ఇంచ్ తీసేస్తే 7.5ని సగం చేసి ఇక్కడ పెట్టాలన్నమాట. పొడవులో మనం మొత్తం పొడవు మనది 52లో మనం 14 ఇంచీలు పైన బాడీ పార్ట్ కోసం తీసేసాం. మిగతా 38 ఇంచీలకి 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 39 ఇంచీలు ఈ విధంగా గీసుకోవాలి. చూడండి, ఈ విధంగా గీసుకోవాలన్నమాట. స్పేర్ సిల్క్ క్లాత్ కదండి, జాగ్రత్తగా కుట్టాలి, జారిపోతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా అనేసి ఓపెన్ చేయకుండా ఈ విధంగా పైకి అనేసి
మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి, సాగవేయకూడదు క్లాత్ని. తర్వాత వచ్చేసి లైనింగ్ అండి. ఇది నేను మీటర్ 60 రూపీస్ లైనింగ్ తీసుకున్నాను. కాటన్ కాదండి, సిల్కే. చూడండి, ఈ విధంగా 4 భాగాలు వేసుకొని మూలగా ఈ విధంగా పెట్టుకోవాలి. మనం దానికి ఎంతైతే పెట్టుకున్నామో 7.5లో సగం. మనకు నడుము లూజ్ వచ్చేసి 7.5 కదా, ఆ 7.5లో సగం. టక్స్లు వేసిన తర్వాత మనకి 7.5 వస్తుంది. మనం పెట్టడం అక్కడ 8.5 పెట్టాము. తర్వాత ఆ పొడవుకి 2 ఇంచీలు తగ్గించుకొని మనం 39 పెట్టాం కదండి, 37 ఇంచీలు ఇక్కడ పెడితే సరిపోతుంది అన్నమాట. తర్వాత ఈ విధంగా మొత్తం స్ట్రైట్గా పైన కింద మనం జరుపుకుంటూ ఇట్లాగా డ్రా చేసుకొని మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ డిజైన్ చేసుకున్నాము. కింద పొడవు అనేది 6 ఇంచీలు అండి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్. తర్వాత ఇట్లాగా కింద నెక్ లూజ్ అనేది 3 పైన 3 కింద 3 పెట్టానన్నమాట. ఈ విధంగా బక్రం తీసుకొని పెట్టాలి. తర్వాతే చూడండి, ఇట్లా క్రాస్గా ఈ డిజైన్ అనేది పెడుతున్నాను అనమాట. ఇట్లా క్రాస్గా గీసుకొని కింద కూడా కట్ వర్క్ అనేది ఈ విధంగా గీసుకోవచ్చండి. ఇట్లా లేకపోతే ఇట్లా స్ట్రైట్గా మనకి ఎట్లా కావాలో అట్లాగా ఒక లైన్ డ్రా చేసుకొని దాని మీద మళ్ళీ ఒక అరంగుళం పెట్టి మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ వర్క్ నేను ఇక్కడ విక్స్ డబ్బా యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా చూడండి, మళ్ళీ చివరి నుండి ఈ విధంగా గీసుకోవాలి. అటు మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ పైకి గీసేయాలి. అంతేనండి, ఖర్చుకి ఎక్స్ట్రా ఇట్లా ఈ విధంగా ఖర్చు కోసం అన్నమాట. ఈ విధంగా గీసుకొని కట్ చేసుకోవడమే. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం ఓపెన్ చేయకుండా ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనం ఐరన్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ మీద ఈజీగా ఉంటుంది అన్నమాట. చూడండి, కట్ వర్క్ అనేది జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇంకా మనం